పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక సంఘటన గురించి చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు, ప్రత్యేకంగా పాఠాలుగా నేర్చుకుంటున్నప్పుడు నేర్చుకున్నది మనం అన్వయించుకోవాలి. అన్వయించుకున్నప్పుడే ఎప్పుడైనా మీకు అర్థమవడానికి ఒక మాట చెప్తాను. ఇప్పుడు మంచి సోప్ ఉంది, సబ్బు ఉంది, డిటర్జెంట్, దానికి ఉన్న క్షారత్వం మురికిని పోగొడుతుంది. ఈ సంగతి తెలుసు మనకి. అయితే సోపుని మనం ఏం చేయాలి? మురికి పోవడానికి మురికి ఎక్కడుందో అక్కడ ఈ యొక్క సబ్బుని అప్లై చేయాలి. అంతే కదా? దాన్ని అక్కడ తీసుకొచ్చి దాన్ని ఏం చేయాలి? రుద్దాలి. అప్పుడు మనకి అక్కడున్న మురికి పోతుంది. అంతేకాని సోపు మంచిది, సోపులో సబ్బులో ఏ తేడా లేదు, మురికి ఉంది. అయితే సోపు మంచిదైనంత మాత్రాన మురికి పోదు. ఆ సోపును తీసుకొచ్చి ఏం చేయాలంటే మురికున్న ప్రాంతంలో అద్దాలి, మనం రాయాలి. సోపు ఎక్కడైతే మురికి పోవాలి అనుకుంటున్నావో అక్కడ సోపుని ఏం చేయాలి? అప్లై చేయాలి. దేవుని వాక్యం కూడా అదే. ఆయన వాక్యము సాకలవాణి సబ్బు అంటున్నాడు. దేవుని వాక్యాన్ని అలా అన్వయించుకోవాలి. అన్వయింపు లేకపోతే మనం విన్న వాక్యము ద్వారా ప్రయోజనం లేదు. కాబట్టి దేవుని వాక్యాన్ని విన్న ప్రతి సందర్భంలో మీరు అన్వయింపు ముఖ్యం. ఈ వాక్యం ద్వారా నేనేమి నేర్చుకోవాలి? దేవుడు నాకేం చెప్తున్నాడు? నేను ఈ యొక్క వాక్యము ద్వారా ఎలా సరిచేయబడాలి అని ప్రతి వాక్యాన్ని మీరు అలా స్వీకరించాలి. స్వీకరించగలిగినప్పుడు మనం ఎన్నో పాఠాలు మనం నేర్చుకుంటాం. అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యంలో మనం ప్రతి వాక్య భాగాన్ని, ప్రతి వచనాన్ని, అధ్యాయం నుండి వచనానికి వచ్చేటప్పుడు వచనంలో ప్రతి పదాన్ని కూడా అలా మనం విభజించి చదువుకోవాలి. ముందు అధ్యాయం చదివినప్పుడు తర్వాత అధ్యాయం కొనసాగింప, ఈ అధ్యాయానికి ఈ అధ్యాయానికి మధ్య ఒక పదాన్ని జోడించి వ్రాసినప్పుడు ఆ పదం దేనికి సంబంధించింది, ఈ రెండు అధ్యాయాలని కలపడానికి వాడిన పదం ఏమిటి, ఒక వచనం నుండి మరొక వచనానికి వెళ్ళేటప్పుడు వాడిన పదం ఏమిటి అనే వాటిని కూడా మీరు గ్రహింపు కలిగి ఉండాలి. తద్వారా దేవుని యొక్క వాక్యం ఎంతగానో నేర్చుకోవడానికి మనకి సహాయం కలుగుతుంది. పరిశుద్ధాత్ముడే మనకి బోధిస్తాడు. దేవుని వాక్యం నేర్చుకోవాలి అన్న శ్రద్ధ మీకు ఉండాలి. అది అనుదినం పెరుగుతూ ఉండాలి. అది కొంచెం రోజు పెరిగి ఒకరోజు తగ్గిపోయేది కాదు. బ్రతికి ఉన్నంత కాలం, శ్వాస ఉన్నంత వరకు దేవుని వాక్యాన్ని నేను నేర్చుకోవాలి అని మీరు ఈ వాక్యము ఎడల అపేక్ష కలిగి ఉండాలి. అవును, ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణ గొనుచున్నది అని రాశారు కదా కొరవ కుమారులు. ఆ తృష్ణ మీకుంటే వాక్యము మీకు అర్థమవుతుంది. అది లేకపోతే నీకు ఎప్పటికీ అర్థం కాదు. ఏదో చదవాలి కాబట్టి చదివితే, ఏదో అవసరానికి బైబిల్ అలా తెరిచి నాతో మాట్లాడు ప్రభు అంటే ఎప్పుడూ నీతో మాట్లాడు దేవుడు. ఏదో నీకు తాత్కాలికంగా ఆ వాక్యం చదవడం ఏదో లాటరీ అంటారే అలా తెరిచి, లేదా చాలామంది ఉదయాన్నే లేచి బైబిల్ చదవకుండా క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఏ వాక్యం అని అంటారే, దానివల్ల నీకు వచ్చిన ప్రయోజనం ఏది ఉండదు. నీకు ఆ తాత్కాలికంగా కాసేపు నువ్వు ఆనందపడచ్చు. 31 రాత్రి వాగ్దానం తీసుకొని సంతోషపడే వ్యక్తులు చాలామంది ఉంటారు కదా, ఆ కోవకు నువ్వు మిగిలిపోతావు. దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. లేదా నీకు ఎవరెవరో పంపించే ఆ యొక్క వాక్య భాగాలు ఉంటాయి మీ ఫోన్లో, సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇంకా పలు రకాల సామాజిక మాధ్యమాలతో మీకు పంపిస్తున్నారే, ఏంటి దాని ప్రయోజనం? అన్వయింపు ముఖ్యం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంటే అన్వయించుకోవాలి. అన్వయించుకోకపోతే ప్రయోజనం ఏముంది? అన్వయించుకోండి. దేవుని వాక్యాన్ని మీరు సొంతం చేసుకోవాలి. ఇది నా కొరకే దేవుడు మాట్లాడాడు, నా మేలు కోసమే. ఈ వాక్యము ద్వారా నేను సరిచేయబడవలసిన అవసరత ఉంది కాబట్టి దేవుడు నాతో
మాట్లాడాడు అన్న స్థితికి రావాలి మీరు. అర్థమవుతుందా? అంతేకాని మనం సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటానే ఏమాత్రం ఎదుగుదల లేకుండా మీరు అక్కడే పడి ఉంటే ఏంటి ప్రయోజనం? కాబట్టి ఇకనైనా మీరు దేవుని వాక్యం ఎడల శ్రద్ధ కలిగి ఉండండి, నేర్చుకోండి, చదవండి. ఎలా? దివారాత్రాలు. దాని అర్థం ఏంటంటే దివారాత్రములు కీర్తనకారుడు అనుభవం, దేవుడే స్వయాన యెహోషువకు మొదటి అధ్యాయం, యెహోషువ గ్రంథంలో చెప్పిన అధ్యాయం, ఈ గ్రంథాన్ని భక్షించు అని ఇర్మియా యొక్క అనుభవం, ఎహెజ్కేలు యొక్క అనుభవం, తిమోతితో పౌలు గారు చెప్పాడే. ఈ అనుభవాలు ఏంటంటే దివారాత్రాలు, వీటి యందు చదువుట యందు. అంటే అర్థం ఏంటంటే మనం పని పాట లేకుండా, పనులకు వెళ్లకుండా, ఉద్యోగాలకు వెళ్లకుండా ఒక గదిలో కూర్చొని అదే పనిగా బైబిల్ చదవమని కాదు. దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యం చదువుతావు కదా, దానిని నీవు నిత్యము హృదయంలో భద్రం చేసుకొని దాన్ని నెమరు వేస్తూ ఉండాలి. ఇది ధ్యానం అంటే. ప్రతిసారి బైబిల్ పట్టుకొని చదివి పనులు అన్నీ మానేసి గదిలో కూర్చొని చదవమని కాదు దాని ఉద్దేశం. నువ్వు చదివింది ఏదైనా అది హృదయంలో దాచుకొని దాన్ని వెలుపలికి తీసి జీవితానికి అన్వయించుకొని ధ్యానించటం అన్నమాట. దుష్టుల ఆలోచన చొప్పున్నాడు ఒక పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చోండి చోట కూర్చోండి కంటే అర్థం ఏంటంటే నువ్వు బయటికి వెళ్తావు, ఇదిగో నీకు తటస్థించేవాళ్ళు ఇళ్ళు, వాళ్ళతో నీకేం పని? నీలో వాక్యం ఉంది కదా, కూర్చో, నీ పని చేసుకుంటా, ఉద్యోగం చేసుకుంటా, డ్రైవింగ్ చేస్తా, టైపింగ్ చేస్తా, ఆఫీస్లో వర్క్ చేస్తా, టీచింగ్, ఒకవేళ నువ్వు టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటే టీచింగ్ ఇస్తా, ఒకవేళ మీరు ఇంజనీర్ అయితే ప్లాన్స్ గీస్తా, డాక్టర్ అయితే ట్రీట్మెంట్ ఇస్తా. వాక్యం ఉంది, వాక్యము ద్వారా, వాక్యముతో, వాక్యము కొరకు అన్నట్టుండాలి మన జీవితాలు. వాక్యమును ఆధారం చేసుకున్న జీవితాలుగా ఉండాలి. అర్థమవుతుందా? దివారాత్రాలు ధ్యానించడం అంటే అర్థం ఏంటంటే ఒక వాక్య భాగం నీ హృదయంలోకి వాక్యం వచ్చినప్పుడు అది మీలో నిలిచి ఉండాలి. వాక్యం మీతో మాట్లాడుతున్నప్పుడు వాక్యము ఆ స్వరానికి మీరు లోబడాలి. వాక్యానికి సరిచేసి గద్దించి బుద్ధి చెప్పి మనల్ని శిక్షించే అధికారం ఉంది వాక్యానికి. ఎందుకంటే దేవుని వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం, ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి అనే మాట. సజీవము, అందులో జీవం ఉంది, నీతో మాట్లాడుతుంది. మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకు మనం దేవుని వాక్యాన్ని మనకి ధ్యానించవలసిన అవసరం ఉందంటే అది మనకి ప్రాణాత్మలను మూలుగలను విభజించమట్టుకు దూర్చు మనకి కాపలా దేవుని వాక్యం. అర్థమవుతుందా?